అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ గుండాలు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి జర్నలిస్టుపై దాడిని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. నిన్నటి దినం జరిగినటువంటి దాడి మామూలు దాడి కాదు. సాక్షాత్ ముఖ్యమంత్రి సమక్షంలో ఆయన ప్రోద్బలంతో ఆయన డైరెక్షన్లో జరిగిన దాడిగా నేను పరిగణిస్తున్నా. ఈ దాడి ప్రజాస్వామ్యంపై దాడిగా పరిగణిస్తున్నాను. ప్రజాస్వామ్యంపై దాడి ఎందుకంటున్నానంటే ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలైనటువంటి జ్యుడిషియరీ, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, అదేవిధంగా కనబడినటువంటి 4 కోణం పత్రికలంటే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి మీడియా ప్రజాస్వామ్యంలో జరుగుతున్నటువంటి పాలక పక్షాన మంచి చేస్తే మంచి చూపించడం, చెడు చేస్తే ప్రజల తరపున ప్రజల యొక్క బాధలు కష్టాలు మీడియాలో రావడం అనేది, అందుకోసమే రాజ్యాంగానికి 4 అంగాలు. ఈ 4 అంగాల మీద ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నమ్మకం లేదు. మీ అందరికీ తెలుసు, ఇప్పటి వరకు 78 కేసులు జ్యుడిషియరీ సంబంధించి సుప్రీంకోర్టు, హైకోర్టు, కింది కోర్టులు కూడా ఈ ముఖ్యమంత్రి మీద ఈ ముఖ్యమంత్రి మాట విన్నటువంటి ప్రిన్సిపల్ అండ్ పోలీసు డీజీపీ స్థాయి అధికారులు కూడా హెచ్చరించడం జరిగింది. అది మీ అందరికీ తెలుసు. అప్పుడు జడ్జిల మీదే దాడి చేశాడు, కామెంట్ చేశాడు. అక్కడితో ఈ దుర్మార్గుడు వదల్లా. 2వ స్థానమైనటువంటి లెజిస్లేచర్లో అసెంబ్లీలో మేము మాట్లాడితే మా మీద, మంత్రుల మీద పురుగొల్పి, తమ సభ్యుల మీద కొలుపి, సాక్షాత్ శాసన మండలి చైర్మన్ అయినటువంటి ఒక మైనార్టీ నాయకుడైనటువంటి షరీఫ్ గారి మీద నానా దుర్భాషలాడుతూ ఆయన చైర్ మీద ఎత్తేసి దాడి చేసినటువంటి సందర్భాన్ని మీరు అందరూ చూశారు. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ ఎవరైనా మాట్లాడితే, అదే అనంతపురం జిల్లాలో ఒక పోలీస్ కానిస్టేబుల్ జీతం రాలేదని ఫ్లై కార్డు ఉపయోగిస్తే ఉద్యోగమే ఊడగొట్టాడు. అంటే ఎగ్జిక్యూటివ్ మీద కూడా దాడి చేశాడు. ఇప్పుడు 4వ అంగమైనటువంటి పత్రికల మీదే దాడి చేశాడు. ప్రజాస్వామ్యం మీద దాడి అందుకోసమే అంటున్నాను. జ్యుడిషియరీ వదిలా, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, పత్రికల మీద ఈ విధంగా 4 అంగాలపై దాడి చేసినటువంటి దాడిని ప్రజాస్వామ్యపై దాడిగా నేను పేర్కొంటున్నా. ఈ సందర్భంగా ప్రజలకు ఒకటే చెప్తున్నా, ఈ దుర్మార్గుడు, రాక్షసుడైనటువంటి ఈ ముఖ్యమంత్రి, మీరు ఒక్క ఛాన్స్ మీద మోసపోయి మీరు ఇచ్చినటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలైనటువంటి 4 అంగాల మీద దాడి చేశాడు. నెక్స్ట్ మీరే ఇప్పుడు సిద్ధం పేరు మీద పెట్టాడు. సిద్ధం మీ మీద దాడి చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆయన గుండాలు ఈ రకంగా రెడీగా ఉండరని అనడానికి నిన్నటి జరం ఆయన సమక్షంలో 100 మంది వైసీపీ గుండాలు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి జర్నలిస్టుపై తరిమి కొట్టి ఈరోజు హాస్పిటల్ పాలైనాడు. ఈరోజు ప్రాణాలతో ఎప్పుడు ప్రాణం పోతుందో తెలియనటువంటి పరిస్థితి, ప్రాణాలతో పోరాటం చేసే పరిస్థితి. ఈ విధంగా జర్నలిస్టు సోదరులు కూడా మీరు ఆలోచన చేయాలి. ఈరోజు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీద జరిగింది, రేపు మీ అందరి మీద జరుగుతుంది. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీద ఈ వైసీపీ గుండాలు, ఈ ముఖ్యమంత్రి, ఈ మంత్రులు మీ మీద దాడి చేస్తారు. కాబట్టి మీరందరూ కూడా ఈ పోరాటాన్ని ఉధృతం చేయాలి. దీనికి తెలుగుదేశం పార్టీగా మేము మీ వెంబడి ఉంటాం. ఈ ప్రజాస్వామ్య కోర్టులో ఈ మూర్ఖుడైనటువంటి ముఖ్యమంత్రిని ముద్దాయిగా చేద్దాం. అందుకోసమే ఇండియన్ పినల్ కోడ్ ఐపీసీ ప్రకారం నిన్నటి జరిగినటువంటి దాడిపై ఎవరైతే చేశారో అటెంప్ట్ టు మర్డర్ కేసు బుక్ చేయాలి. 307 ఇండియన్ పినల్ కోడ్ 307 సెక్షన్ బుక్ చేయాలి. దాడి చేసినటువంటి ముఖ్యమంత్రిని 2వ ముద్దాయిగా ఇండియన్ పినల్ కోడ్ ఐపీసీ 307 అటెంప్ట్ టు మర్డర్ కింద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని A2గా చేర్చాలని నేను డిమాండ్ చేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.